హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మన ఫాలోవర్స్ అందరికీ కూడా ఈరోజు చాలా యూస్ఫుల్ వీడియో అయితే కనుక తీసుకొచ్చానండి. బండా స్మార్ట్ నుండి మహేష్ గారు అయితే కనుక డీటెయిలింగ్గా మనకి వీడియో ఎక్స్ప్లెయిన్ చేశారు. మెయిన్గా వీరిది బ్యాంబో కటన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండి. అలాగే వీరి దగ్గర అవి బ్యాంబో కటన్సే కాకుండా మస్కిటో మెష్ డోర్స్ కానివ్వండి, విండో బ్లెండ్స్ కానివ్వండి, ఇట్లా పీవీసీ బ్లెండ్స్కి సంబంధించినవి సార్ చాలా డీటెయిలింగ్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ రిక్వైర్మెంట్ ఏదైనా సరే డెఫినెట్గా ఆర్డర్ ఇస్తే అయితే కనుక చేసి ఇచ్చేస్తారు. దట్ టు మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు కాబట్టి ది బెస్ట్ ప్రైస్లో. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దామండి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే డిస్ప్లే పైన చేశాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా. సో రాబోయేది సమ్మర్ కదా అండి, సో చాలా ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. ఎండ గాలికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నవాళ్ళు, సో సమ్మర్ని అయితే కనుక కూల్గా ఎంజాయ్ చేసుకోవచ్చు. అలాగే రైనీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఇవి. సో ఎలా చేస్తారు, ఏంటి, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఎలా ఆర్డర్ ఇచ్చుకోవాలి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే కనుక మనకి మహేష్ సార్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. వెళ్ళాలనుకుంటే కూడా మనకి ఇది మోతీనగర్లో లొకేటెడ్ అయి ఉంది. మీరు లొకేషన్ అన్ని డీటెయిల్స్ నేను ఇచ్చానండి. అలాగే వాళ్ళ సోషల్ మీడియాకి సంబంధించిన ఆల్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా పెట్టాను. ఇంకేం డౌట్ ఉన్న డిస్ప్లే పైన నెంబర్కి మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు. హ్యాపీగా అయితే కనుక మీరు ఆర్డర్స్ అనేది మీ రిక్వైర్మెంట్ వైజ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. హాయ్ అండి, నా పేరు మహేష్ బండా. మా కంపెనీ నేమ్ వచ్చేసి బండా స్మార్ట్ అండి. మేము వచ్చేసి బ్యాంబూ కర్టన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందండి మాకు. ఇది వచ్చేసి మనకు మోతీనగర్లో ఉంది. చూడండి, ఇదే మనకు బ్యాంబూ కర్టన్స్ అనమాట. ఈ బ్యాంబూ కర్టన్స్ మనం ఎక్కడ యూజ్ చేస్తూ ఉంటామంటే మనకు రెగ్యులర్గా బాల్కన్లలో యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇది మనకు కమర్షియల్ అండ్ డొమెస్టిక్ ప్లేస్లలో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇది చూడండి, మనకు ముందు సైడ్ వచ్చేసి మనకు బ్యాంబూ స్టిక్స్కి గ్రీన్ కలర్ పెయింట్ వేసి ఉంది. ఇది వచ్చేసి మనకు నెట్ అండి, ఇది షేడ్ నెట్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ నెట్ వచ్చేసి మనకు యూజువల్గా గ్రీన్ హౌస్లలో కానీ నర్సరీలో కానీ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఈ క్లాత్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఎండాకాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇది ప్రొటెక్షన్గా ఉంటుంది. లైక్ మనకు వర్షాకాలంలో ఏంటంటే మనకు వర్షం పడ్డా కూడా మనకు 90% వాటర్ అనేది మనకు లోపలికి రానివ్వకుండా ఉంటుంది. సో అలాగే మనకు ఎండాకాలంలో కూడా ఆ సన్లైట్ని కూడా మనకు 90% మనకు బ్లాక్ చేస్తుంది. ఇది మనకు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట ఇలా. సో రెగ్యులర్గా మనకి ఎక్కడైనా కూడా బ్యాంబూ కర్టన్స్లో ప్లెయిన్ బ్యాంబూ కర్టన్స్ చూస్తూ ఉంటారు. మన దగ్గర స్పెషల్ ఏంది అంటే కనుక ఇలా డిజైన్ బ్యాంబూ కర్టన్స్ వస్తుంది అనమాట. ఈ డిజైన్ బ్యాంబూ కర్టన్స్ హైదరాబాద్లో మనం మాత్రమే చేస్తాము. అది కూడా మనకు మ్యానుఫ్యాక్చరింగ్లో చెప్తా ఉన్నాను. సో దానికి దీనికి తేడా ఒకసారి చూడండి. ఈ డిజైన్ బ్యాంబూ కర్టన్స్లో చూడండి, ఒకసారి మీరు ఒకసారి జూమ్ చేస్తే కనుక మీకు ఇలా చూడండి ఒకసారి ఆ డిజైన్స్ అనేది ఎంత అందంగా ఉందో చూడండి. అసలు ఇంకా ఇది మనం మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి ఇది మనమే చేస్తూ ఉంటామండి. ఇలా ఉంటుంది. ఈ బ్యాంబూ కర్టన్స్లో మనకు 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే ఈ నెట్లో ఇది మనం వెనకాల క్లాత్ వస్తుందని చెప్పేసి అనుకున్నాం కదా. క్లాత్ అంటే షేడ్ నెట్ అని చెప్పేసి అంటూ ఉంటాము. సో దీంట్లో మనకు 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి మనకు గ్రీన్ వస్తుంది. ఈ గ్రీన్ కలరు లోపల సైడ్ కూడా గ్రీన్ కలర్ పెయింట్ వేస్తూ ఉంటాం మనం. ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కలర్ అండి, మనము బ్రౌన్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఈ నెట్ మనకు అవుట్ సైడ్ వచ్చేసి మనకు బ్రౌన్ కలర్లో వస్తుంది అనమాట నెట్. సో మనకు ఇన్సైడ్ లో వచ్చేసి మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ పెయింట్ ఇస్తూ ఉంటాం. ఇలా చూడండి, ఇది గోల్డెన్ కలర్ బ్రౌన్ పెయింట్ ఇది. నెక్స్ట్ మనకు థర్డ్ కలర్ ఆప్షన్ వచ్చేసి మనకు ఇలా స్ట్రైప్స్ లో ఉంటుంది. మనకు దీన్ని మల్టీ కలర్ అని చెప్పేసి అంటూ ఉంటాము. ఇలా స్ట్రైప్స్ లో కలర్ లో వస్తుంది ఇది. దీనికి కూడా మనము ఈ కలర్ కి గోల్డ్ కలర్ మ్యాచ్ అవుతుంది కాబట్టి దీనికి కూడా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ పెయింట్ వేస్తూ ఉంటాము ఇది. సో ఇవి మనకు కలర్ ఆప్షన్స్. మీకు కూడా ఒక చిన్న డౌట్ వస్తుంది అనమాట. సో మనము ఎక్కడెక్కడ సప్లై చేస్తాము ఏంది అని చెప్పేసి అంటే మనము విత్ ఇన్ ద హైదరాబాద్ వచ్చేసి మేము సర్వీస్ ఇస్తాము. అంటే మీరు ఒకవేళ మాకు స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కనుక కాల్ చేస్తే కనుక నేను కానీ మా అబ్బాయి కానీ వచ్చేసి మీకు ఆ మెజర్మెంట్ తీసేసుకొని చిన్న కొటేషన్ లాగా ఇస్తాము. సో దాన్ని బట్టి మనము కస్టమైజ్డ్ బ్యాంబూ కర్టన్స్ తయారు చేసి ఇస్తాము. విత్ ఇన్ ద హైదరాబాద్లో అయితే కనుక మీకు ఫ్రీ ఇన్స్టాలేషన్ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ ది హైదరాబాద్లో అయితే కనుక ఇన్స్టాలేషన్ మీరే చేసుకోవాల్సి వస్తుంది. దానికి సంబంధించిన సపోర్ట్ అయితే మేము ఇస్తాము. ప్లస్ మళ్ళీ దాంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటుంది. ఇది విత్ ఇన్ ద హైదరాబాద్లో కాకుండా బయట హైదరాబాద్లో అంటే అవుట్ ఆఫ్ ది హైదరాబాద్లో అయితే కనుక మీకు ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది.
సో మాకు ఈ బ్యాంబూ కర్టెన్స్ మేము మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉన్నాం కాబట్టి మాకు డీలర్స్ కూడా కావాలండి. ఎవరికన్నా మీకు అంటే ఈ బిజినెస్ పైన ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక మీకు మేము డీలర్షిప్ లాగా కూడా మీకు బిజినెస్ పరంగా సపోర్ట్ ఇస్తాము. దాని గురించి కూడా మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే కనుక మిగిలిన వివరాల గురించి మనం మాట్లాడదామండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ బ్యాంబూ కర్టెన్స్లో కస్టమైజ్ సైజెస్ మనకు ఏ సైజులో కావాలనుకుంటే కనుక ఆ సైజులో మనం బ్యాంబూ కర్టెన్స్ మీకు కస్టమైజ్ సైజు చేసిస్తాము. ఇదే అండి మన బ్యాంబూ కర్టెన్స్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి మీరు ఎట్లా యూనిట్లో ఉన్నారు కాబట్టి ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనేది బ్యాంబూ కర్టెన్స్లో ఈ స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటుందో అని చెప్పేసి మనం ఒకసారి చూద్దాము. ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. ఈ బ్యాంబూ స్టిక్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి మనకు స్ప్లిట్టింగ్ అండ్ స్లైసింగ్ చేసిన తర్వాత అంటే మనం అల్లిన తర్వాత ఒకదానిపైన ఒకటి అల్లిన తర్వాత మనకు ఈ స్టిక్స్ అనేది ఇలా వస్తుంది అనమాట. సో ఇది మనకు కస్టమైజ్ సైజ్ బట్టి మనం చేస్తూ ఉంటాము. ఇలా ఫస్ట్ స్టెప్ ఇది స్ప్లిట్టింగ్ అండ్ స్లైసింగ్ తర్వాత ఇలా ఉంటుంది మనకి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఇదండి మనకు పెయింటింగ్ ప్రాసెస్ అనమాట. ఇది మనకు పెయింటింగ్ అండి. ఇది ఇందాక చెప్పాను కదా మనకు వాటర్ ప్రూఫ్ అని చెప్పేసి, మనకు వర్షంలో కూడా మనకు వర్షం పడ్డా కూడా ఇది పాడవదు అని చెప్పేసి. ఎందుకన్నా అంటే ఈ పెయింట్లో మనము టర్పెంటైల్ కలుపుతాం అనమాట, మిక్స్ చేస్తాము. సో టర్పెంటైల్ మిక్స్ చేయడం వల్ల మనకు వర్షంలో నానినా కూడా తడిచినా కూడా పాడవకుండా ఉంటుందన్నమాట ఇది. సో ఇది పెయింటింగ్ ప్రాసెస్ అండి. ఈ పెయింటింగ్ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒకసారి చూద్దాం మనం. ఇది ఒకసారి జూమ్ చేసేయండి. నెక్స్ట్ మనకు ఈ పెయింటింగ్ ప్రాసెస్ అయిపోయింది కదండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ స్టిచ్చింగ్ అనమాట. సో ఈ పైన మనం మాట్లాడుకున్నాం కదా నెట్ అని చెప్పేసి, ఈ క్లాత్ని మనం నెట్ అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ కస్టమర్ ఈ కలర్ చూజ్ చేసుకున్నారు. సో మనకి ఇదా స్టిచ్చింగ్ ఉంటుంది అనమాట. అది చూడండి, అసలుకి కంప్లీట్గా కూడా మనకు ఇక్కడ హ్యాండ్ మేడ్, ఎక్కడ కూడా మెషినరీ మేడ్ అసలుకి ఉండదండి. మెషిన్ అనేది కూడా మనకి ఎక్కడ కూడా యూజ్ చేయం మనం. అది ఇలా స్టిచ్చింగ్ ఉంటుంది. ఈ స్టిచ్చింగ్ ప్రాసెస్ అండి. మనకు సైడ్లో కూడా మనకు నవారు కుడతాము. అది కూడా ఒకసారి మీకు చూపిస్తా ఉన్నా. ఇది సైడ్లో నవారు కుడతామండి. ఇది ఎందుకంటే ఈ క్లాత్కి గ్రిప్ ఉండడానికి అని చెప్పేసి మనం నవారు కుడతాము. ఇది చూడండి, ఇది నవార్ అనేది అలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాము. ఈ నవార్ అనేది మనకు రెండు సైడ్లో బోత్ సైడ్స్ అంటే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. మధ్యలో కూడా మనం ఒక నవారు కుడతాం మళ్ళీ. ఇంకా ఇది చూడండి, ఇప్పుడు నవారు మనం స్టిచ్ చేస్తూ ఉన్నాము. సైడ్లో నవార్ అని చెప్పేసి అనుకున్నాం కదా, ఈ నవార్ అనేది మనకి ఇలా వస్తుంది. ఇంకా ఇదండి, ఇంకా కంప్లీట్గా స్టిచ్చింగ్ అయిపోయినట్టే మనకి. ఇంకా ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనకి ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక తాడు వస్తుంది అనమాట. ఆ తాడు కట్టేసుకొని ఫైనల్ అవుట్పుట్ అండి ఇది. ఇంకా చెప్పాలనుకుంటే కనుక ఫైనల్ అవుట్పుట్ ఇంకా ఇది జస్ట్ మనకు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ రెండు రింగులు వేసేసుకొని వాటికి తాడు కట్టేసుకుంటాము. తాడు కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రెడీ టు డెలివర్ అని చెప్పేసి అనుకోండి. ఇంకా సో అలా ఉంటుంది ఈ ప్రాసెస్. ఒకసారి మన వర్క్షాప్లో ఉన్న ఒకసారి మెటీరియల్ కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఒకసారి చూడండి. ఇదండి మన దగ్గర ఉన్న రా మెటీరియల్స్ ఇవన్నీ కూడా. ఇది వచ్చేసి మనకు కస్టమర్స్ ఆర్డర్స్ అండి. ఇది రెడీ టు ఇన్స్టాల్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకు వేరే స్టేట్స్ కూడా వెళ్తూ ఉంటాయి. ఇది వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టి మనము మేకింగ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ చూడండి, ఇది రెడీ టు ఇన్స్టాలేషన్ అనమాట, రెడీ టు డిస్పాచ్ అనుకోండి. ఇంకా మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉందండి. ఒకసారి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నేను. మన దగ్గర ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉందండి. ఇది మీకు చూస్తూ ఉంటేనే ఐడియా వస్తుంటుంది. దీన్ని మనం వట్టివేరు అని చెప్పేసి అంటాము. ఇది మనకు కంప్లీట్గా న్యాచురల్ అండి. ఇది చూడండి, ఇది మొత్తం వేర్ల నుంచి తయారు చేస్తూ ఉంటాం అనమాట. మీరు ఒకసారి జూమ్లో కనుక చేస్తూ ఉంటే ఇది చూడండి, ఇది కంప్లీట్గా మనకు న్యాచురల్ ప్రోడక్ట్. సో దీని యూసేజ్ ఏంది అంటే కనుక ఇది మనకు బాల్కనీలలో కానీ మామూలుగా విండోస్కి కానీ తగిలించేసుకొని దీనిపైన వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంటే, అంటే దీనిపైన వాటర్ చల్లుతూ ఉంటే కనుక కూలింగ్ అనేది చాలా కూలింగ్ వస్తుంది. అట్లాగే మనకు న్యాచురల్ స్మెల్ అనేది కూడా అసలుకి బ్రహ్మాండంగా వస్తుంది. మనకి ఇప్పుడంటే మనకు ఏసీలు ఉన్నాయి కానీ పాతకాలంలో ఏసీలు ఉండకపోయేవి కదా.
సో అట్లాంటి టైంలలో కూడా ఈ మన పెద్దవాళ్ళని అడిగితే కూడా వాళ్ళు చెప్తా ఉంటారు, ఆ టైంలో యూజ్ చేసినారనమాట. సో ఈ పాత కాలం వాళ్ళకి కూడా కొద్దిగా ఐడియా ఉండుంటుంది ఇది, ఈ వట్టివేరు కర్టెన్స్ అనేది. సో దీంట్లో మాత్రం మనకు ఓన్లీ ఒకటే సైజ్ ఉంటుందండి. సో మనకు 4x6 సైజ్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1800 రూపీస్ ప్లస్ మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ వట్టివేరు కర్టెన్స్ కూడా మీకు కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన మా నెంబర్ కనిపిస్తూ ఉంది కదా, దానికి ఒకసారి కాల్ చేయండి, మనం మాట్లాడదాం ఇంకా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.